సంతోషం ఉంది. కొంతమంది పడక చాలా బాధపడుతూ ఉన్నారు. అలా కాదండి. అందరికీ వచ్చేటట్టు మన ప్రభుత్వం అయితే చేస్తుంది. ఇప్పుడు 1-3 ఎకరాల వరకు కొంతమందికి పడ్డాయి. కొంతమందికి పడలేదు. ఇక బాధపడే అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా 3-10 ఎకరాల వరకు మన ప్రభుత్వం అయితే పడని వాళ్ళకి పడిన పడిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఎకరాలు ఉన్నవారికి ప్రతి ఒక్కరికి కూడా మేము కేటాయిస్తాము. ఈ ఫిబ్రవరి 7 తర్వాత మీటింగ్ అయిన తర్వాత మేము ఇక డిస్కస్ చేసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా అయితే కొన్ని కోట్లయితే విడుదలైతే చేసి మీకు అందరికి క్రెడిట్ చేస్తాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే రుణమాఫీ డబ్బులు కూడా ఒకే దఫాలో అయితే 2,00,000 చేస్తామన్నారు కదా! ఇప్పుడు విడుదల వారీగా చేస్తాము. ఇప్పుడు ఉద్యోగాల్లో వాళ్ళకి జీతాలు ఇవ్వడంతో సరిపోకపోవడం వల్ల ఈ ఇబ్బందులైతే వచ్చాయని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఆసరా పెన్షన్‌లు గూడా మీకైతే ఇక పెంపు చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు మహాలక్ష్మి స్కీమ్ అయితే జనవరి 26 అయితే విడుదలైతే చేశారు. ప్రతి ఒక్కరికైతే వీళ్ళకైతే రేషన్ కార్డ్